ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే తాడూరు మండల కేంద్ర సమీపంలో విద్యార్థులకు మేడిపూర్ హై స్కూల్ విద్యార్థులకు అమెరికన్ తెలుగు ఆట అసోసియేషన్ మానవతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వారికి ఋతుక్రమంపై అవగాహన సదస్సుతో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మానవతా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమ్య సౌజన్య విద్యార్థినులకు ఋతుక్రమం పైన వాళ్ళ ఆరోగ్యాలపైన పూర్తి స్థాయి అవగాహన కల్పించి ఋతుక్రమంలో వాడేటువంటి పర్యావరణ హిత శానిటరీ కప్స్ కూడా వారికి ఉచితంగా అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి హాజరై విద్యార్థుల కోసం అవగాహన సదస్సుతో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి అమెరికన్ తెలుగు ఆట అసోసియేషన్ మానవతా ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని చెప్పేసి ఇంత మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు సూచించినటువంటి సూచనలు పాటించాలని చెప్పేసి కూడా విద్యార్థులకు కలెక్టర్ ఎమ్మెల్యే సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ మానవతా ఫౌండేషన్ సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్లో ఈ నెల 21 నుంచి 31 వరకు కూడా జరుగుతున్నటువంటి ప్రపంచ ధ్యాన మహాసభలకు భారీ సంఖ్యలో చుట్టుపక్కల దేశాల నుంచి కూడా సైతం ధ్యానులు పెద్ద మొత్తంలో వచ్చి అక్కడ ధ్యానం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు 3వ రోజు కూడా పెద్ద ఎత్తున ధ్యానులంతా కూడా 3 గంటల పాటు ధ్యానం చేయడంతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రామ్ లక్ష్మణ్ కూడా అక్కడికి విచ్చేసి ధ్యానంతో పాటు డ్యాన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ధ్యానులతో కూడా చాలాసేపు కూడా నృత్యం చేసినటువంటి పరిస్థితి కడ్తాల్ మహాపిరమిడ్లు ధ్యాన కేంద్రంలో కనిపించింది. ఇదే విధంగా 31వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున అక్కడికి ధ్యానులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఎంతమంది ధ్యానులు వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తాము ధ్యానం చేసి సేద తీరడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్టు కూడా నిర్వాహకులు తెలిపినటువంటి పరిస్థితి కడ్తాల్ మహాపిరమిడ్లో కనిపించింది.